అందరికీ నమస్తే అండి. రాజధాని అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేశారా, నాశనం చేశారా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులువుగా 12 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు, కాస్త ప్రాథమిక రాజకీయ పరిపాలన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు చెప్పేస్తారు నాశనం చేశారని. సో ఇప్పుడు దాన్ని బాగు చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. ఈ బాగు చేసే క్రమాన్నే ఈరోజు తీర్మానం చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారు. కేంద్రం ఏప్రిల్ 2వ తేదీన ఒక చట్ట సవరణ, అంటే 2014లో రాష్ట్ర విభజన చట్ట సవరణ చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా దానిలో నోటిఫై చేసి దాన్ని ఆమోదిస్తుంది అన్నమాట. సో దాంతో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఉండిపోద్ది. రాజధానికి రాజముద్ర, ఇంక తిరుగులేదు. భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చలేరు, మూడు ముక్కలాట ఆడలేరు. అయితే ఈ నేపథ్యాన్ని సింపుల్గా ఒక్క ముక్కలో, ఒక్క ఫోటోలో ఈనాడు ఈరోజు వివరించింది. ఒక కార్టూన్. మీరు ఆ కార్టూన్ మేబీ అందరూ చూసే ఉంటారు. ఈ కార్టూన్ పొద్దున్నుంచి వైరల్ అవుతుంది. చాలా సింపుల్ అండి. అసలు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. మనం ఇంట్లో మొక్కలు పెంచుకుంటాం. ఆ మొక్కని పక్కన మేకలు వచ్చినప్పుడు తినేస్తాయి కదా. సో మన ఆ కార్టూన్లో మొక్క మన రాజధాని అమరావతి. సో దాన్ని తినేయడానికి రెడీగా ఒక మేక కాసుకు కూర్చుంది. ఆ మేక ఎవరు అనేది ఆ కార్టూన్లో క్లియర్గా ఫేస్ వేశారు, అందరూ చూడవచ్చు. సో దానికి కంచె, మొక్క చుట్టూ రక్షణ కంచె వేస్తారు కదా, ఆ కంచె ఈరోజు తీర్మానం చేయడం అండ్ ఏప్రిల్ 2వ తేదీన చట్ట సవరణ చేయడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి ఎంత నష్టం చేశారు అనేది ఒక్క మొక్కలో, ఒక్క కార్టూన్లో ఈనాడు చెప్పకనే చెప్పింది. నిజమే, దీన్ని వైసీపీ వాళ్ళు కూడా మేబీ కాదు అనలేరు. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, 2015లో అమరావతికి అంకురార్పణ జరిగిన తర్వాత, 2018 నాటికే దాదాపుగా బిల్డింగులు నిర్మాణాలకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధమైన తర్వాత భూ సమీకరణ జరిగింది, నిధులు సిద్ధమయ్యాయి, ఒక యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. సో రాజధానిగా రాష్ట్ర ప్రజలందరూ గుండెల్లో కూడా అమరావతి స్థిరపడింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 5 ఏళ్ల అద్భుతమైన అవకాశాన్ని వదులుకున్నారు. నిజానికి రాజధాని ఎవరు కట్టారు అంటే ఒక 50 ఏళ్ల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకునే అద్భుతమైన అవకాశం అది. ఆ 5 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి ఉంటే, కొంత నిధులు కొన్ని పరిశ్రమలో రకరకాల ప్రాజెక్టులో తెచ్చుంటే ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేవారు కాదేమో. కానీ ఆయన ఎందుకో మరి ఆ వికృతమైన బుద్ధి ఎందుకు పుట్టిందో, ఎవడైనా సలహాదారుడు ఇచ్చాడో లేదంటే ఆయనకే ఆ వికృతమైన బుద్ధి పుట్టిందో కానీ అమరావతిని సర్వనాశనం చేశారు. అక్కడ భూములు ఇచ్చిన రైతుల మీద కేసులు పెట్టి, వేధించి, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి, వాళ్ళని అసలు మామూలుగా చేయాల. సో వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా తిట్టి కేసులు పెట్టి, రాజద్రోహం కేసులు పెట్టి నానా హింస పెట్టారు. అందుకే 151 నుంచి 11కి ఎందుకు పడిపోయామంటే ఇవే సమాధానాలు. సో ఓవరాల్గా ఈరోజు దానికి తీర్మానం వస్తుంది. నిజంగా మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయారు లేదా? అదే 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారే రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేసుంటే బాగుండేది కదా. రాజధాని చరిత్రలో ఆయన పేరు ఉండేది. ఒక అరుదైన అవకాశం అండి రాజధాని నిర్మించడం అనేది. అందరికీ అవకాశం రాదు. ఆల్రెడీ నిర్మించిన నగరాలు, నిర్మితమైన నగరాలు రాజధానులుగా ఉండడం వేరు. కొన్ని గ్రామాల సమూహాన్ని నగరంగా నిర్మించి దాన్ని రాజధానిగా నిర్మించడం వేరు. అది చాలా అరుదైన అవకాశం. ఆ అరుదైన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని కూడా నాశనం చేశారు. అందుకే ఆ పాపం ఊరికనే పోదు. ఆ పాప ఫలితమే 151 నుంచి 11 కావచ్చు. సో ఇప్పటికీ కూడా చాలామందికి లైట్లు ఎలగవులే, చేసింది తప్పు అని తెలుసుకోరులే. ఈరోజు ఈనాడు కార్టూన్ చేస్తే చాలా క్లియర్గా అర్థమవుద్ది ఏం తప్పు చేశారు, ఆయన రాజధానికి ఎటువంటి ముప్పు అనేది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో దీన్ని వీలైతే ఒక్క నిమిషం పాటు చూడండి. కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి laddupalem.com అని సైట్ విజిట్ చేసి మీకు కావాల్సినవి బుక్ చేసుకోండి. వన్స్ మీరు బుక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా రిపీట్ ఆర్డర్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ప్యాకింగ్ కానీ, టేస్ట్ కానీ, ప్రొడక్ట్స్ అంటే హెల్త్ బెనిఫిట్స్ కానీ అలా ఉంటాయన్నమాట. పైగా కొంత ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్రీ షిప్పింగ్ ఉంది 2 తెలుగు రాష్ట్రాలకు. సో వాళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన లడ్డూలు, డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు, నట్స్తోనూ సీడ్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి. వాటితో పాటు హెల్దీ పౌడర్స్ అంటే ఏబీసీ పొడి, ఏబీసీ పౌడరు, మిల్లెట్స్ పౌడరు అండ్ మునగాకు పొడి, జామాకు పొడి, ఇట్లాంటి పౌడర్స్ ఉంటాయి. సో మీకు కావాలనుకుంటే ఒకసారి సైట్ విజిట్ చేయొచ్చు. లేదంటే 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.